లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలపై భానుడు బగబగలు. ఎండ తీవ్రతకు బయటికి రావాలంటేనే జంకుతున్న జనాలు. పాత బస్తీలో రెచ్చిపోయిన వైట్నర్ గ్యాంగ్. పోలీసులపై దాడి చేసిన రౌడీ లేడీస్. బస్తీ దవాఖానా డాక్టర్ నిర్వాకం. మహిళ పట్ల డాక్టర్ అసభ్య ప్రవర్తనపై స్థానికుల ఆగ్రహం. పూరి పట్టణంలోనే 21 మంది మృతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఇక డీటెయిల్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలపై భానుడు భగభగ మండుతున్నాడు. పల్లె పట్నం అన్న తేడా లేకుండా తన తడాకా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. భానుడు ఉగ్ర రూపంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్లో అధిక ఉష్ణోగ్రతలకు తోడు కాంక్రీట్ మహారణ్యం కారణంగా ఇప్పుడు అతినీల లోహిత కిరణాల తీవ్రత భారీగా పెరిగింది. ఎండవేడికి ప్రజలు బయటకు రావడానికి కూడా జంకుతుండగా ఉష్ణోగ్రతలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సాధారణంగానే అధిక ఉష్ణోగ్రతలుండే దక్షిణాంధ్రలో పరిస్థితి దారుణంగా మారిపోయింది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఎండలకు తోడు వడగాలులు మొహం ఇంట్లో నుండి బయటకు పెట్టే పరిస్థితి లేకుండా చేస్తుంది. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేసి 45 డిగ్రీలకు చేరువవుతున్న ఉష్ణోగ్రతకు తోడు సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలలో వేడి గాలులైతే ప్రజల దేహాలలో తేమని పీల్చేస్తున్నాయి. ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఏకంగా 45 డిగ్రీలు దాటేసిందంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉండే తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకు నెత్తి మీద సూర్యుడు సర్రుమనిపిస్తున్నాడు. ముఖ్యమైన పనులుంటే తప్ప బయటికి వెళ్ళవద్దని, అది కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నడుచుకుంటూ మామూలుగా ఛానల్ ఇది V3 ఛానల్. ఇప్పుడు పెడతారు చేతిలో అదా ఆటో మధ్యలోకి రాని. ఇది కరెక్ట్. వాళ్ళు మధ్యలోకి రాని. లాస్ట్ కింద పెడుతున్నావు, మధ్యలో పెట్టు వాళ్ళని. తీసేసి ఫాస్ట్ పెట్టి అర్థం.
ఇది రికార్డింగ్ అంటే న్యాచురల్గా అలా కట్ చేసుకోండి. ఆంటీ ఫోటో బస్సును చూపెట్టకు మళ్ళా పెట్టు. ముసలాయన నెత్తి పెట్టు. స్కార్పులు కట్టుకున్న వాళ్ళని ఆ ముసలాన్ని ఇంకా ఆ ముసలాన్ని కొన్ని షేక్ కాకుండా చూసుకో. బండి కాలుతానే షేక్ అవుతుంది. మరి అందుకే ఆపిన ఆపితే పోనీ అంటారు. ఓకే ఎక్కువ షేక్ చేయదు. ఒక 30 సెకండ్స్ చూడు. అటు ఎండకు రాదు. పని అనేది కిందికి అట్లనే ఎండ చూపు. ఎండ చూపు మొత్తం జూమ్ అవుతుంది. పైకి వేసుకోమని పైకి వేసుకోమని. నగరంలో వైట్నర్ గ్యాంగ్ కలకలం సృష్టించింది. పాత బస్తీలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్నర్ గ్యాంగ్ సభ్యులు రెచ్చిపోయారు. 12 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన 4 మహిళలు పోలీసులకు చిక్కడంతో నానా హంగామా సృష్టించారు. అమ్మాయి తల్లితో పాటు ఏకంగా పోలీసులపైన దాడి చేశారు. తన కూతురిని వైట్నర్ గ్యాంగ్ కిడ్నాప్ చేసిందన్న మహిళా ఫిర్యాదుతో ఫలక్నుమా పోలీస్ రంగంలోకి దిగింది. జైటూన్ మండి హోటల్ వద్ద వైట్నర్ మత్తులో ఉన్న 4 మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్కు తరలించగా అక్కడ కిడ్నాప్కు గురైన బాలిక తల్లిని చూసిన 4 కిడ్నాపర్లు రెచ్చిపోయారు. తమపై ఫిర్యాదు చేసినందుకు గాను పోలీసుల ఎదురుగానే ఆమెను దారుణంగా కొట్టారు. బాధిత మహిళపై దాడిని పోలీసులు అడ్డుకోబోవడంతో వైట్నర్ ముఠా పోలీస్ స్టేషన్లోన హంగామా సృష్టించారు. పోలీసులపై దాడికి దిగారు. బూతులు తిడుతూ చెప్పులు విసిరారు. దాదాపు 2 గంటల పాటు సాగిన హంగామా అనంతరం పోలీసులు అతి కష్టం మీద రౌడీ లేడీస్ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై కిడ్నాప్తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కొట్టే వీడియో
अपन फलकनामा पुलिस स्टेशन एरिया में वाइटनर्स रोज़ाना न्यूसेंस कर रहे बोल के कंप्लेंट आया। आज स्पेशल ड्राइव लॉन्च करे, पूरे एसएस कांस्टेबल्स वाइटनर्स का कहाँ न्यूसेंस हो रहे बोले तो मदीना कॉलोनी, इधर अपना फलकनामा मेन रोड पे प्लस जैतून के ने सारे 100 डायल्स आ रहे थे, न्यूसेंस आ रहे बोले तो स्पेशल लॉन्च करे थे। उसमें एक गोरी भी बोल के एक कंप्लेंट भी दिए। एक 4 लेडीज़ हाजी बोल के उसका हस्बैंड का फर्स्ट बीवी है, उसके पास सेकंड बीवी के पास नियार है बोल के शबना, प्रवीणा, आयशा, जबान चारों इसका गोरी का बीवी का घर को आके हाजी नहीं है सोजब में हाजी का बच्ची को प्रवीणा को 12 साल रहते उसको किडनैप करके ऑटो में बिठा लेके शाम में 8 बजे को लेके गए। उन लोग हाजी आना बोल के गए। इमीडिएटली हमारे एसए गोकरे कंप्लेंट को लेके वो बीसी वाले को भिजाए। बीसी वाले मदीना कॉलोनी बोल के उसको 12 साल का बच्ची को वापस लेके आए। सो जब ये 4 लोग भी लेडीज़ आए थे, वो लेडीज़ वाइटनर्स है, पी के था। पुलिस स्टेशन में कंप्लेंट को मारने को आए। पुलिस वाले वीडियो निकाले तो पुलिस वाले गालियाँ चप्पल फेंके थे उन लोगों का ऊपर। पुलिस स्टेशन में गड़बड़ नहीं होना बोल के पुलिस वाले उन लोगों को बाहर लेके गए रोड का ऊपर। वो न्यूसेंस क्रिएट करे थे, उन लोगों के ऊपर केस करके इन्वेस्टिगेशन कर रहे हैं। लोग अरेस्ट करे सर? अभी अरेस्ट नहीं है, उन होश में नहीं है उन लोग। होश उतरने के बाद अरेस्ट करते। ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన బస్తీ దవాఖానాలు కొందరి కారణంగా అబాసు పాలవుతున్నాయి. వైద్యం మాట అటుంచితే ఓ డాక్టర్ చేసిన ఘనకార్యం వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చేలా తయారైంది పరిస్థితి. అందరికీ అందుబాటులో వైద్యం అనే స్ఫూర్తితో ప్రారంభించిన బస్తీ దవాఖానా అపకీర్తిని మూటగట్టుకోవడం చర్చనీయాంశమైంది. సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలోని ఓ బస్తీ దవాఖానా డాక్టర్ చేసిన నిర్వాకం ఇది. ఉప్పల్ ప్రాంతంలోని చిలుకానగర్ బస్తీ దవాఖానాలో జరిగిన ఘటన వైద్య వృత్తికి కళంకంలా మారింది. అక్కడి వైద్యుడు బాలరాజు ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన డాక్టర్ బాలరాజు చిలుకానగర్ బస్తీ దవాఖానాలో కాంట్రాక్ట్ బేస్ కింద సేవలు అందిస్తున్నారు. తలనొప్పితో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన తన పట్ల డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించారని 40 సంవత్సరాల ఓ వివాహిత ఆరోపించారు. ఆయింట్మెంట్ రాస్తున్నాననే నెపంతో తల మెడపై మసాజ్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారని బాధితురాలు వాపోయారు. అంతేకాదు రోగం ఒక్కటి వైద్యం ఒక్కటి అనే తీరుగా తన తల వెంట్రుకలు కత్తిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తలనొప్పి తగ్గకుంటే మరో 2 రోజుల తర్వాత రమ్మని డాక్టర్ చెప్పినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆయన ప్రవర్తన గురించి కూడా తెలపడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్ని గంటలకు 11 గంటలకు చెప్పిన ఇట్లా మామూలుగా దగ్గు వస్తుందని చెప్పిన. అయితే టాబ్లెట్ ఇచ్చిండు. మళ్ళీ అన్నాడు నీకు మాలిష్ చేయాలి, తలనొప్పికి గుడ్లు లాగుతున్నాయి అన్నావు కదా, తక్కువ అయిపోతుంది అని చెప్పిండు. అయితే నేను నమ్మి సరి చెయ్యని చెప్పిన. పడబెట్టిండు, చేసిండు, చెప్పిండు మొత్తం ఇగో ఇక్కడ మళ్ళీ అమాస రోజు శనివారం రోజు 2 గంటలకు తానం ఉంటుంది, రేపు బంద్ ఉంటుంది, ఎల్లుండి అమాస ఉంటుంది, 2 గంటలకు రాను అని అంటుంది. పోలేదు ఈ రోజు ఇంట్లో మధ్యలో టాబ్లెట్ ఇచ్చిండు. ఆ టాబ్లెట్ వేసుకుంటే కడుపులో మంటలు హాస్పిటల్కి 9,500 ఇప్పుడు ఏ రోజు చిన్నదాని పెద్ద చెప్పుదాం అనుకున్నా. చెప్పుదామంటే ఫస్ట్ అడుగుదాం అన్నది డాక్టర్ని. ఇప్పుడు తీసుకోపోయారు నీకు చెప్పుదామన్నా, ఇక అన్నకెందుకు పోయి అడుగుదామని అన్నది. అయితే ఇప్పుడు ఇంకొక ఆమె కూడా చెప్తుంది. ఎత్తి రాసి అని రాసిన చెప్పకపోవడం చిన్నదానికంటే వేరే ఎవరైనా అన్నారు గల్లీ ఆడలాడలు పంచబెట్టుకుని చెప్పకపోతే ఏం కాదని నెత్తిలో చేపెట్టి ఆడచేపెట్టి చేపెట్టి చెప్పకపోతే నిన్న చూసుకుంటే హాస్పిటల్ తాళం వేసి ఉన్నది. నిన్న బంద్ ఉంటుందని ఆయననే చెప్పిండు. మళ్ళీ
అని తీసుంటుందేమో అని వచ్చినాము. బంద్ ఉన్నది. వాళ్ళు ఎవరు లేడీస్ లేరా? ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా. ఒక్కడే ఉన్నారా? అంటే ఇంతమంది పోయినప్పుడు కూడా లేరా? ఒక్కసారి సార్ నేను పోయింది బేసర రోజు ఒక రోజు నేను ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణాన్ని ఫణి తుఫాన్ విధ్వంసం చేసింది. తుఫాన్ బీభత్సానికి పూరి పట్టణంలోనే 21 మంది మృత్యువాత పడ్డారని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇళ్ల గోడలు కూలిన ఘటనలో 9 మంది చనిపోయారని ప్రకటించారు. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలతో మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఆస్తి నష్టం భారీగా ఉందని, లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయని కలెక్టర్ ప్రకటించారు. విద్యుత్, టెలికాం సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. తుఫాన్ బీభత్సంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులతో సమీక్షించి 15 రోజుల వరకు బాధితులకు సాయం కొనసాగించాలని ఆదేశించారు. హైదరాబాద్లోని పిఎన్డిటి కాలనీలో ఎస్ఎస్వి టూర్స్ అండ్ ఆధ్యాత్మిక ప్రోగ్రాం ఎస్ఎస్ బ్యాంక్వెట్ హాల్ వారి ఆధ్వర్యంలో మార్చి 6వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాగిజావ వితరణ కార్యక్రమం, అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని జిల్లేడు బుడకల గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిని తనిఖీ ఏపీడీ రాఘవేంద్ర నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఆయన గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ పొద్దున్న 6 గంటలకు వచ్చి 11 గంటల వరకు పనిచేస్తే 210 రూపాయల వేతనం మీ అకౌంట్లో జమ అవుతుందన్నారు. పేర్లను మార్పిడి లేకుండా ఎవరి పేరు ఉంటే వాళ్లే వెళ్ళాలి అని చెప్పారు. ఎండాకాలం కాబట్టి వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి తారపాలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీ మధుసూదన్ గౌడ్ పాల్గొన్నారు. పనిచేస్తే 211 రూపాయలు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక జాబ్ కార్డుకి 100 రోజులు దాకా 211 రూపాయలు తీసుకుంటే ఒక జాబ్ కార్డుకి 21,100 రూపాయలు పెట్టి ఉండడం జరిగింది. సో ఒక్కొక్కరి దగ్గర అంత అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ని మీరు రెగ్యులర్గా రోజు వచ్చే పని చేసుకొని 200 రూపాయలలాగా తీసుకుంటే మీరు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో నర్సాపురం, దుప్పిల్లి గ్రామాలలో ప్రచారంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మరియు జెడ్పీటీసీ అభ్యర్థి గుర్రం సంయుక్త లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి పల్సం ఆండాలు, టీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు, మండల నాయకులు, డేగల ఫాండరీ జిల్లా నాయకులు ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు కారు గుర్తు అని చెప్పి అన్ని రకాల నేను ఇప్పుడు మా మండలంలో చేరిన అంతా ఉల్లిగొండ మండలికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా మా మండలంలో గ్రామాల్లో కానీ మీ గ్రామాలు కూడా అన్ని విధాలుగా ఎప్పటి మీ గ్రామాలకు వచ్చి ఎక్కడేమైనా అభివృద్ధి కార్యక్రమాలు నేను కూడా
మీతో పాటు నేను కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈసారి వెళ్తుంటారంటే నరసాపురంలో మన శేఖరణ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శేఖర్ రెడ్డి పైలశేఖర్ గారు చూస్తారు మన గ్రామాన్ని. అందుకోసమైనా మొత్తం గ్రామంలో అందరూ మూకుమ్మడిగా హైదరాబాద్ మిర్యాలగూడలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణ యందు బిఎల్ఆర్ బ్రదర్స్ బత్తుల లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేసవి ఉపశమనం కొరకు గాను ప్రజలకు పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ వర్గీయులు ప్రముఖులు పాల్గొన్నారు. మిర్యాలగూడలోని పలు సెంటర్లలో బిఎల్ఆర్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను మానవ సేవా కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత 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 జై శ్రీరామ్, జై లక్ష్మణ్, జై శ్రీరామ్, జై జై లక్ష్మణ్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా చింతపల్లి మండలాల్లో టీడీపీ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి యాచార వనజ రవీందర్ గౌడ్ ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే చింతపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. త్రాగు, సాగు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చింతపల్లి మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లోని రాడిసన్ హోటల్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలుగు సినీ తారలు దక్షిణాఫ్రికాలో క్రికెట్ ఆడబోతున్నారు. సెలబ్రిటీస్ క్రికెట్ టోర్నీ పేరుతో మే 17 నుంచి 19వ తేదీ వరకు జోహెన్స్బర్గ్లోని సెంచురియన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. తారలు ధరించనున్న జెర్సీల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాణా, శ్రీకాంత్ తదితర టాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. And especially all the film stars here, we all really realize that the incidence of cancer is increasing, the prevalence of cancer is rising. What's equally important is awareness about this when it comes from such a platform with the celebrities around. It really takes it to the next level, and that's why I'm so happy to be a part of this August gathering, this fine. Can we have this is Hyderabad Talwars ఇది జెర్సీ ఇది అలాగే ఇండో ఆఫ్రికా మీడియా అక్కడ ఏ టీం అయితే అపోజిట్ సైడ్ అంటే వచ్చి alright Talwars jersey as well. Can we please have Hyderabad Talwars jersey? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 తెలుగు రాష్ట్రాలపై భానుడు భగభగలు. ఎండ తీవ్రతకు బయటికి రావాలంటేనే జంకుతున్న జనాలు. పాత బస్తీలో రెచ్చిపోయిన వైట్నర్ గ్యాంగ్. పోలీసులపై దాడి చేసిన రౌడీ లేడీస్. బస్తీ దవాఖానా డాక్టర్ నిర్వాకం. మహిళ పట్ల డాక్టర్ అసభ్య ప్రవర్తనపై స్థానికుల ఆగ్రహం. పూరి పట్టణంలోనే 21 మంది మృతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.